ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని అంటారు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. 4 పాదాలు ఏవి? ఆ 4 పాదాలు ఏవి? 2 విధాలుగా చెబుతారు. తాత్వికంగా ఏం చెబుతారంటే సత్యము, శీలము, న్యాయము, దయ. సత్యము, శీలము అంటే క్యారెక్టర్, న్యాయము, దయ. సో ఈ 4ంటిని 4 పాదాలుగా, ధర్మం యొక్క 4 పాదాలుగా చూస్తారు. ఇది వినే ఉంటాం, ధర్మార్థ కామ మోక్షము అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మార్థ కామ మోక్షాలు ఇవి 4 పాదాలు అని అంటారు. 4 పాదాల మీద నడుస్తుంది. అయితే వినకపోతే వాళ్ళ కర్మరా. దీనికి రక్షణ అనేది 2 ప్రధాన సూత్రాలకు ఆధారపడి ఉంటుంది. రక్షణ అనేది 2 ప్రధాన సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటేమో నిజం అంటే సత్యం, రెండోదేమో నమ్మకం అంటే విశ్వాసం. నిజం అంటే సత్యం, నమ్మకం అంటే విశ్వాసం. ఈ 2ంటి మీదే రక్షణ ఆధారపడి ఉంటుంది. నిజము, నమ్మకం. అంటే ఇవి మామూలుగా ఉపోద్ఘాతంగా చెబుతున్నాను ఈ పదాలని. పూర్వ నిబంధనలో ఇశ్రాయేలీలకు వారి విశ్వాసానికి 2 ప్రధానమైన సూత్రాలను ఎన్నుకుంటారు. ఒకటేమో నిబంధన, కవనెంట్, నిబంధన. రెండోదేమో ధర్మశాస్త్రం, తోర. నిబంధన, ధర్మశాస్త్రం. అంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, అర్థం కావట్లేదు. సత్యము, విశ్వాసము, ఇవి సార్వత్రికం. ఇప్పుడు ప్రత్యేకంగా యూదా సంప్రదాయంలోనికి వస్తే యూదులకు 2 ప్రధానమైనవి, వారి విశ్వాసానికి సంబంధించి 2 ప్రధానమైనవి. ఒకటి నిబంధన, రెండోది ధర్మశాస్త్రం. నిబంధన, ధర్మశాస్త్రం. నిబంధన ఏం చెప్పింది అంటే, నేను ఈ ఉపోద్ఘాతాన్ని మనం అలా పెట్టుకొని ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెబుతున్నా, ధర్మం 4 పాదాలు: సత్యం, శీలం, న్యాయం, దయ. ధర్మార్థ కామ మోక్షాలు పాపులర్, మనం దాని జోలికి వెళ్ళటం లేదు, అవి లౌకిక తత్వం. ఆ తర్వాత నమ్మకము, నిజము, ఈ 2 రక్షణకు మూలాలు. సత్యము, విశ్వాసము, నమ్మకము. యూదుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ విశ్వాసం, నిబంధన, ధర్మశాస్త్రం, ఈ 2ంటి మీద ఆధారపడి ఉంటుంది. నిబంధన అబ్రహాము ద్వారా అందించబడింది, ధర్మశాస్త్రం మోషే ద్వారా అందించబడింది. నిబంధన అబ్రహాము, ధర్మశాస్త్రం మోషే ద్వారా అందించబడింది. సో మామూలు వీడియో తీస్తే చాలా మెమరీ చాలా. ఇట్స్ ఓకే, వదిలేద్దాం. నోట్స్ ఉందిగా, నోట్స్. ఎందుకు నేను ఈ మాటలను చెప్పానంటే, క్రొత్త నిబంధనలో ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంటుంది. ముందుగా ఒక మాట చెబుతున్నా, ప్రభువు నేర్పిన ప్రార్థన కొన్ని సంఘాలు చెబుతారు, కొంతమంది చెప్పరు. ఆ విషయానికి నేను వెళ్ళడంలా. ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పకూడదు అనేది నేను
ఆ తర్కంలోనికి నేను వెళ్ళను, ఎప్పుడు వెళ్ళను, నేను తర్కంలోనికి వెళ్ళను, ఎవరిని వాదించను. ఎందుకంటే ఎవరి సంప్రదాయం వారిది, సిద్ధాంతం కూడా కాదు, ఎవరి సంప్రదాయం వారిది. పెద్ద మాట ఏంటంటే ఎవరి ప్రత్యక్షత వారిది, ఎవరి ప్రత్యక్షతలో వాళ్ళు నిలిచి ఉండాలి, అంతే తప్ప వివాదాల జోలికి వెళ్ళకూడదు. కానీ ప్రభువు నేర్పిన ప్రార్థన లేఖనంలో ఉన్నది కనుక, అది కూడా లేఖనమేగా, బైబిల్లో ఉన్నది కనుక ప్రభువు నేర్పిన ప్రార్థన యొక్క పరమార్థాన్ని, మళ్ళీ పరమార్థం అంటే నేను సౌవార్తిక కోణంలో నుంచి వెళ్ళటం, యేసు ఉద్యమం అంటాం, యేసు ఉద్యమంలో ప్రభువు నేర్పిన ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఇంకా అది అయిపోయిందాక సీరియల్గా చెప్పుకుందాం. రానున్న దినాల్లో సీరియల్గా చెప్పుకుందాం. ప్రభువు నేర్పిన ప్రార్థనలోని ఒక్కొక్క అంశాన్ని సీరియల్గా చెప్పుకుందాం. ప్రభువు నేర్పిన మళ్ళీ చెబుతున్నా, నేను ప్రభువు నేర్పిన ప్రార్థనకు సంబంధించిన వివాదం కాదు, లేఖనంగానే నేను దాన్ని పరిగణిస్తున్నాను, ఆయన లేఖనంగానే పరిగణిస్తున్నాను. ఆ లేఖనాన్ని చారిత్రక కోణంలో నుంచి మళ్ళీ దేవజ్ఞానపరమైన ఆ విభాగంలో నుంచి తీసుకొని చెబుతున్నాను. దాన్ని అది చెప్పడం కోసం ముందు ధర్మార్థ కామ మోక్షాలు వీటన్నింటినీ వివరించడం జరిగింది. రైట్. ప్రభు నేర్పిన ప్రార్థన ఎలా మొదలవుతుంది? తండ్రి అని మొదలవుతుంది. మనమేం తెలుగులో పరలోకమందున్న మా తండ్రి అన్నాం, కానీ గ్రీకులో తండ్రి అని మొదలవుతుంది. ఇంగ్లీష్లో కూడా అంతే, అవర్ ఫాదర్, మా తండ్రి అని మొదలవుతుంది. గ్రీకులో అయితే తండ్రి అనే మాట దాంతోనే మొదలైంది. సో తండ్రి అనేది, సో దీన్ని చాలా లోతుగా మనం విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో 3 ప్రధానమైన భాషలు మనం పరిగణలోకి తీసుకుంటాం. రెండేమో మనందరికీ తెలిసినవే, ఒకటేమో హీబ్రూ, రెండోదేమో గ్రీకు. పూర్వ నిబంధన అంతా హెబ్రీ భాషలో రాయబడింది, నవ నిబంధన అంతా గ్రీకు భాషలో రాయబడింది. ఇంకొకటి ఏంటంటే అరమేయ భాష. సో అరమేయ భాష ఉంది, హెబ్రీ భాష ఉంది, గ్రీకు భాష. అరమేయ, హీబ్రూ రెండు కూడా ఒకదాంతో ఒకటి కొంచెం కలిసి ఉంటాయి. అరమేయ భాషలో అబ్బా అన్నారు, తండ్రిని ఫాదర్ అన్నారు. అరమేయ భాషలో అబ్బా అన్నారు. ప్రమోద్ వస్తాడేమో అనుకున్నాను. హెబ్రీ భాషలో ఏమన్నారు? డబ్బుని అంటే బోధకుడు, తండ్రి, నాన్న. అరమేయ భాషలో అబ్బా అన్నారు. అబ్బా తండ్రి నీకే స్తోత్రం అని మాట్లాడే అబ్బా అనే మాట అరమేయ భాషలో. నవనిబంధనలో కూడా ప్రభువారు ఏలీ ఏలీ లామా సబక్తాని అనేది అరమేయ భాష. అలాగే గెచ్చెమనే వనంలో తండ్రి అని ప్రార్థన చేస్తాడే, తండ్రి సాధ్యమైతే ఈ పాత్రను నా నుండి తొలగించుంటాడే, అక్కడ కూడా తండ్రి అనే దానికి అబ్బా అనే వాడాడు. రైట్, అబ్బా అనే అరమేయ భాషలోనే. ఆ కాలంలో చాలామంది అరమేయ భాష దేవ భాష అని నమ్మేవాడు. మనకు గనుక సంస్కృతం దేవ భాష, లేకపోతే దేవనాగరి లిపిలా అంటారు, అలాగే అరమేయ భాష దేవ భాష అని అంటారు. అందుకని అరమేయ భాషలో అబ్బా అన్నారు, హెబ్రీ భాషలో లేదు. అది తప్పు. నువ్వు హెబ్రీలోకి వెళ్ళు, హీబ్రూలో తెలుగు తండ్రికి ఏ పదం వాడారు అని చెప్పి కొట్టు. ఔ అన్నారు, ఏవి ఔ, రైట్ రా, ఏవి ఔ, ఏవి ఔ, అది హెబ్రీ భాషలో వాడిన పదం. గ్రీక్ భాషలో ఏం మాట్లాడారు? పెటెరా, పెట్రా అంటారు, TATRA
పటేరా, PATERA పటేరా అనొచ్చు. గమ్మత్తుగా ఉంటుంది ఆ స్పెల్లింగ్, పలకటం కూడా ఒక్కొక్క రకంగా పలుకుతారు. ఈ మూడు భాషల్లో అబ్బా, ఔ, పెట్రా, ఈ 3 భాషలని తండ్రి అని. తండ్రి, దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఏకైక మతం క్రైస్తవం మాత్రమే. మనం మాత్రమే ప్రపంచమంతట్లో దేవుణ్ణి తండ్రిగా పిలుచుకుంటాం, అలాగే మనం భావిస్తాం, ఆరాధిస్తాం, తండ్రిగా ఆరాధిస్తాం. అందుకని ప్రపంచమంతట్లో ఉన్న అన్ని మతాలలో మిగిలిన ప్రధాన మతాలన్నింటిలో కూడా తండ్రి అని దేవుణ్ణి పిలుచుకొని ఆరాధించేది ఒక క్రైస్తవ మతం. ఈ పాట వస్తురా, యెహోవా మా తండ్రి గాడ, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి ఒరుస తెలిపే కదమా తోడా. భలే ఉంటుంది ఆ పాట. అంటే ఇంకా ఈ సాహిత్యం దేవుణ్ణి తండ్రి అని పిలిచే విశ్వాసం మందే. తండ్రిగా ఉండే పాట కూడా ఇదొక్కటే. దేవుణ్ణి యెహోవా మా తండ్రి, యేసుడు మా అన్న అని ఆ బంధుత్వాన్ని కలిపిన ఒకే ఒక పాట ఇది. మీలో చాలా మంది పాడారు. ఐఎమ్ సో హ్యాపీ. మర్చిపోయారేమో ఈ జనాలు అని అనుకున్నాను, కానీ చాలా సంతోషం అన్నమాట ఆ మాట. యెహోవా మా తండ్రి, యేసుడు. ఇప్పుడు కొంచెం కష్టమైన దేవజ్ఞానాన్ని చెప్తున్నాం. కష్టమైన దేవజ్ఞానాన్ని చెప్తున్నా. కష్టమైన అని ఎందుకంటున్నానంటే, ఒక సామెత ఏముంటుందంటే, నిజం నిష్ఠూరంగా ఉంటుంది అంటారు. నిజమేనా? నిజం నిష్ఠూరంగా ఉంటుంది. నిష్ఠూరంగా ఉన్నది నిజమే. కనుక నిష్ఠూరమైన మాటలు కొన్ని చెప్తాను. నిజమని తెలుసు, చెప్పుకోవడానికి ఇబ్బంది పడదు. హోలీ ఫ్యామిలీ అని RCM వాళ్ళకి ఒక సంప్రదాయం ఉంటుంది. హోలీ ఫ్యామిలీ స్కూల్స్ ఉంటాయి. హోలీ ఫ్యామిలీ అంటే ఎవరు? RCM వాళ్ళకు జీసస్, జోసెఫ్, మేరీ, దాన్ని హోలీ ఫ్యామిలీ అంటారు. అది ఐడియా లేదా? హోలీ ఫ్యామిలీ అంటే వాళ్ళకి యేసు, యోసేపు, మరియా, వీళ్ళు ముగ్గురిని పవిత్ర కుటుంబం అంటారు, లేక తిరు కుటుంబం అని అంటారు. దాన్ని హోలీ ఫ్యామిలీ అంటారు. సో ఎప్పుడైనా హోలీ ఫ్యామిలీ స్కూల్ అంటే అర్థం ఏంటంటే, అక్కడ యోసేపు, మరియా, యేసుని ఎత్తుకొని ఉంటుంది, మరియం పక్కన యోసేపు ఉంటాడు. బొమ్మ చాలా చోట్ల ఉంటాయి, ఈ బొమ్మలు కూడా ఉంటాయి. ఇప్పుడు నిష్ఠూరమైన మాట కోసం, యోసేపు భార్య మరియం, యేసు తల్లి మరియ, మరియ భర్త యోసేపు, మరియ కుమారుడు యేసు. యోసేపు యేసు తండ్రి కాడు. మరియ భర్త యోసేపే, మరియ కుమారుడు యేసే. కానీ యేసు తండ్రి యోసేపు కాడు. నిష్ఠూరమైన నిజం, నిష్ఠూరమైన నిజం, అందరూ అంగీకరించే నిజం. ఎవరన్నా యేసు ప్రభు మరియమ్మకి యోసేపుకి పుట్టాడు అని ఏ బుద్ధి లేని విధమైనా అంటాడా? ఎవడు అండు. ఇది
క్రైస్తవాన్ని వ్యతిరేకించేవాడు కూడా ఉండడు. ఇది గమ్మత్తు. క్రైస్తవాన్ని వ్యతిరేకించేవాడు కూడా ఈ మాట అనడు. బట్ ఇది ఒక నిష్ఠూరమైన నిజం. నిష్ఠూరమైన నిజం. ఇప్పుడు మరియ సత్యం, మరియ నిజం. ఇది ఎందుకు నిజం అంటే 9 నెలలు కడుపులో మోసింది ఆ తల్లి, ప్రసవ వేదనను అనుభవించింది. ఆమె ప్రసవ దినములు సమీపమైనప్పుడు అని లేఖనం చెబుతుంది. సో మరియ సత్యం లేకపోతే నిజం. మరియను అంగీకరించి తన దగ్గరకు చేర్చుకున్న యోసేపు నమ్మకం. ఎంత నమ్మకం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. సునీల్ గారికి చెబుదాం, నువ్విందా డానీ గారు రాలా, పెళ్ళి అయిన తర్వాత కల్లోకి వెళ్ళిపో. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్లని నెల తప్పింది. ఇక ఆ తర్వాత ఒక 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత మొట్ట కొంచెం పెరిగిద్ది. 6 నెలల తర్వాత ఇంకా పిల్ల చెప్పింది, గుర్తుపెట్టుకో, ఆ పిల్ల చెప్పింది ఇటు తగులుతుందయ్యా తల. ఏమ్మాయి లోపల ఆడు తిరుగుతూ ఉంటాడు, కాళ్ళు ఇటు తగులుతుంది, తిరుగుతుంది. ఇది అందరికీ, భర్తలందరికీ తెలిసి సంగతి. తల్లులకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ నిష్ఠూరం చెప్పుకుందాం. మరియమ్మ కూడా ఇక్కడ తల వెళ్తుందయ్యా అని యోసేపుతో అంటే యోసేపు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆమె నా భార్య, కానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు, కానీ అది దైవానుగ్రహం అని ఆమె చెప్పింది, నేను నిజం నమ్మకం. నిజం నమ్మకం. తల్లి నిజము, తండ్రి నమ్మకం. ఇది పెద్ద థియరీ. ఇది కాకపోతే ఏంటంటే చెప్పుకోవడానికి కొంచెం అంటే నిష్ఠూరంగా ఉంటుంది. కరెక్ట్, నిష్ఠూరంగా ఉంటుంది, కానీ సార్వత్రిక సత్యం, నిజం ఇది. మళ్ళీ మామూలు ఇంకా బలమైన నిష్ఠూరంలోనికి వెళ్తాం. అధ్యయనం కాబట్టి అంటే మనం ప్రభాతంలో ఇంతే ఉంటుంది కాబట్టి ఇంకా బలమైన నిష్ఠూరంలోనికి వెళ్తాం. మరియ గర్భవతి అయినప్పుడు ఆ గ్రామం అంతా ఆమెను అనుమానించింది లేదా? గ్రామం అంతా ఆమెను అనుమానించింది. ఆ అనుమానాన్ని తట్టుకోలేక మరే మీద ప్రేమ ఉన్నా, మరే మీద నమ్మకం ఉన్నా ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించింది. అంటే నిందకు భయపడేక ఆ గ్రామం అంతా నింద. అంటే యేసు ఎలా జనించాడు? నిందలో పుట్టాడు కదా. యేసు నిందలో పుట్టాడు. ఎంత నింద అంటే ఏదో ఒక సందర్భంలో కోపం వస్తే, లేకపోతే ఏదన్నా తగువైతే అంటారు, అంటే కష్టమైన మాటలే అంటారు. సో నిందలో తండ్రికి సంబంధించిన, జననానికి సంబంధించిన నిందలో జనించిన వాడు ప్రభువు, నిందలో పెరిగిన వాడు ప్రభువు. 12 ఏళ్ళు వచ్చాక దేవాలయానికి వెళ్తారు. తర్వాత ఒక సందర్భంలో ఎలా ఉంటుందంటే, కథను దగ్గర అయ్యా మీ అమ్మ వచ్చారా, నాన్న వచ్చారా, బయట ఉన్నారా, చాలా తెలుస్తుంది. ఎవరు మా అమ్మ
ఎవరు నా సహోదరు, మా అయ్యెవరు, మా అమ్మెవరు. అంటే అక్కడ అది తర్వాత యాడింగ్, అసలు ముందు మాట. సరే, అంటే తన జననానికి సంబంధించిన నింద తల్లికి తెలుసు, మరీకి తెలుసు, యేసు కూడా బయట అనుభవించి ఉంటాడు. సమాజంలో చాలా విషయాలు చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడంతా బ్రేకప్ ఫ్యామిలీస్ తయారైంది. కొత్త మాట ఇది, బ్రేకప్ అనే మాట. ఇది వరకు ఫెయిల్యూర్స్ ఉండేవి, లవ్ ఫెయిల్యూర్స్ అవి ఉండేవి. ఇప్పుడు బ్రేకప్ అనే మాట ఇప్పుడు తయారు. బ్రేకప్ అయిన ఫ్యామిలీస్ ఒక 60 పైనే నా చుట్టూ ఉన్నాయి. మాకు ఒకళ్ళు 2 పిల్లలు పుట్టాక బ్రేకప్ అయిన ఫ్యామిలీస్. 4 సంవత్సరాలు, 5 కూడా రాలా, 4 సంవత్సరాల లోపు పిల్లలు మార్గం మీద అనలేడు. తాతయ్య అన్నాడు ఇంకోడు. బ్రేకప్ ఫ్యామిలీ కదా, వాడు రాడు, వాళ్ళ అమ్మ తెలుసు, వాడు అక్క తెలుసు, వాడు నాన్న రాడు, వస్తే కానీ తెలియదు. అంటే నిజంగా గుండెలు తరుక్కుపోయే మాట అది. ఆ చిన్నపిల్లలు మన చుట్టూ ఇవాళ ఉంటే ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితిలో యేసు బాధనే అంటున్నాను. ఎందుకు బాధని అంటున్నానంటే హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన మన బలహీనతలన్నింటిలో సహానుభవం కలిగిన వాడు. అందుకని నేను అనుకుంటున్నా, ఇది దీనికి బేస్ లేదు, నేను అనుకుంటున్నా. ఎప్పుడన్నా ఒకవేళ ఏందమ్మా వాడు అట్ట అంటున్నాడింది, వీడు అట్ట అంటున్నాడింది అని చెప్పి యేసు వెళ్ళి మరీ దగ్గరికి వెళ్ళి, ఏందమ్మా సార్ మీ నాన్న కాదు అని ఎవడు అంటున్నాడు, ఏందన్నా అంటే, బహుశా తల్లి దేవుడు రా మన తండ్రి అని చెప్పు. నీ తండ్రి నీకే కాదురా, మనందరికీ తండ్రి దేవుడు రా అని చెప్పుకుంటాం. అందుకని తండ్రి అనే మాటతో అంటే తన నిందలో నుండి మొదలుపెట్టాడు. మానవ కోణం నుంచి వద్దు, బాధాకరమైన ఇది. వినటానికి ఇబ్బంది పడతారు, చెప్పడానికి నాకు ఇబ్బంది ఉండదు, నేను చదువుకొని చెబుతాను ఉంటాను కాబట్టి. బట్ ఏంటది నిష్ఠూరమైన తండ్రి అని దేవుణ్ణి పిలిచిన మతం మందే. పూర్వ నిబంధనలో కూడా అవు అంతేనా, తండ్రికి అవు, ఏవి ఏవి. పూర్వ నిబంధనలో దాదాపు 1200 సార్లు అవు అనే పదం వాడబడింది, more than 1200 times. అయితే 12 సార్లు వాడబడినా కూడా, అంటే 1200 సార్లు వాడబడినా కూడా దేవుణ్ణి ఉద్దేశించి మ్యాక్సిమం 10 నుంచి 15 సార్లే వాడబడింది. 15 వరకు అంటే ఇంకా లోతుకి వెళ్తే అర్థమవుద్ది, వద్దులే అని చెప్పి నేను దాని జోలికి వెళ్ళా. బట్ 10 నుంచి 15 లోతు. ద్వితీయోపదేశకాండం, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, మలాకీ గ్రంథం, ఈ 4 చోట్ల మాత్రమే దేవుణ్ణి తండ్రిగా సంబోధించటాన్ని మనం చూస్తాం. దేవుణ్ణి తండ్రిగా సంబోధించటాన్ని. అయితే ఇక్కడ శ్యాంబాబు జాన్సన్ వాళ్ళ నాన్న అనేది వేరు, శ్యాంబాబు జాన్సన్ తండ్రి అనేది
పర్సనల్ రిలేషన్షిప్. శ్యాంబాబు బేతేలు విశ్వాసులకు తండ్రి అనేది సార్వత్రికం. అంతే కదా, మా ఆత్మీయ తండ్రి అని అంటూనే ఉంటారు కదా. కాపరి సంఘం అంతటికి తండ్రి, వాళ్ళు చెప్పుకుంటారు మా ఆత్మీయ తండ్రి అని అందరు చెప్పుకుంటూ ఉంటారు. అయితే పర్సనల్ రిలేషన్షిప్ ఉందే, అది శ్యాంబాబుకి జాన్సన్కే వర్తించింది కానీ అందరికీ వర్తించింది. సో పూర్వ నిబంధనలో తండ్రి అనే పదం 1200కు పైగా ఉపయోగించబడిన 10 నుంచి 15 వరకు మాత్రమే దేవుణ్ణి తండ్రిగా పిలిచారు. అది కూడా దేవుడు ఇశ్రాయేలీలకు తండ్రి, లేక జాతికి తండ్రి, జనాంగానికి తండ్రి. ఆ కోణంలో నుంచి రాశారు. నేను తర్వాత ఇప్పుడు ఫ్లోలో ఇబ్బంది పడతానులే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ 4 రెఫరెన్స్లు చెబుతా. తర్వాత నన్ను అడిగితే ఇది ద్వితీయోపదేశకరణం, యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, మలాకీ గ్రంథం, ఈ 4 తండ్రి అనే దేవుణ్ణి తండ్రిగా పిలిచిన రెఫరెన్స్ ఉంటుంది. కానీ తండ్రి సార్వత్రిక కోణంలో వాడారు, అందరికీ ఉద్దేశించి. ఓ ఇశ్రాయేలీయులారా యెహోవా మీ తండ్రి అనే లెక్కలు. అంతేగాని పర్టికులర్గా ప్రేమ్, నేను నీ తండ్రిని అని యెహోవా ఎక్కడ ఈవెన్ ఎవరితో, ప్రవక్తలతో అన్నలా, ఎవరితో. ఇప్పుడు ఇక్కడ ఆగి ఒరే నేను అంతా ఇదే చేశాను రా, గూగులే చేశా. అసలు గూగుల్ ఎప్పుడు నన్ను పట్టుకోలేడు. బ్రోకర్ని అడిగాను, చాట్ జీపీని అడిగాను, కావాల్సిన నోట్స్ అంతా పంపిస్తా. అడగండి, ఉంది చాలా నోట్స్ ఉంది దీంట్లో, నేను చెప్పేది నోట్స్ మొత్తం పంపిస్తా. మళ్ళీ వేసుకోండి, నాకు ఇబ్బంది ఏమి లేదు. అసలు ఎందుకంటే చూడబాకండి, నేను మీకంటే ముందే గ్రోక్లోకి వెళ్ళి, చాట్ జీపీలోకి వెళ్ళి, వికీపీడియాలోకి వెళ్ళి నా తల బద్దలు కొట్టుకొని ఇదంతా తయారు చేసుకున్నా. నేను ఆషామాషికి చెప్పను, ప్రభాతలకి నేను ఆషామాషిగా రాను, బేస్ లేకుండా అసలు రాను, థియలాజికల్ బేస్ లేకుండా అట్లా. అందుకని మూసేయండి రా ఫోన్లు, నేను చెప్పేది సత్యం రా, అన్ని మూసేయండి, ఫోన్లు మూసేయండి. పూర్వ నిబంధనలో ఇశ్రాయేలీల విశ్వాసం మూలాలను మనం ఏం చెప్పుకున్నాం? నిబంధన ధర్మశాస్త్రం. నిబంధన ఏమన్నదంటే, నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు. నువ్వు నాకు ప్రజవేనల్లా, మీరు నాకు ప్రజలు. నేను అనేదేమో సింగులర్, ఐఆమ్ దట్ ఐఆమ్. నేనై ఉన్నా, నేను సింగులర్, ఏకవచనం. మీరు అనేది మాత్రం ప్లూరల్. మీరులో శ్యామ్ ఉంటాడు, ప్రేమ ఉంటాడు, ప్రమోద్ ఉంటాడు, సమర్పణ ఉంటాడు, లూకా ఉంటాడు, నేను ఉంటాను మీరులో. కానీ నేను అనే దాంట్లో నేను ఆయన ఒక్కడే. అది నిబంధన, కావనెంట్. నిబంధన దేవుణ్ణి దేవుడిగా పరిచయం చేస్తే, ప్రభువు నేర్పిన ప్రార్థనలో అసలు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేశాడు. యు ఆర్ మై ఫాదర్. మై అనే మాట నా, మీరు రెండు వస్తాయి. నీవు నా తండ్రివి, నా తండ్రి, నువ్వు నా తండ్రివి, నేను నీకు బిడ్డని, కుమారుణ్ణి అంటే వీళ్ళకు కోపం పడి మా కుమార్తెలు గొడవైంది అంటది పిల్ల. అందుకని నేను మీకు బిడ్డని, నువ్వు నా తండ్రివి, నేను నీకు. దేవుణ్ణి పర్సనలైజ్ చేశాడు, సార్వత్రికం కాదు, పర్సనలైజ్ చేశాడు. నా తండ్రివి, నేను నీ ప్రియమైన బిడ్డని. అందరం ప్రియమైన వాళ్ళు, ఎవరికి వాళ్ళే. నేను నీ బిడ్డని. సో యూదా విశ్వాసం మీద, యూదా సంప్రదాయాల మీద యేసు తన తన దేవజ్ఞానంతో ఎంత గొప్ప దాడి చేశాడంటే, నిబంధన అర్థాన్ని, భావాన్ని తన ప్రభువు నేర్పిన ప్రార్థనలు మార్చివేశాడు. సరే, అసలు ప్రభువు నేర్పిన ప్రార్థన మూలంలోకి వెళ్దాం.
శిష్యులందరూ వచ్చి అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, ప్రార్థన నేర్పిడి కదా, దాని ముందు ఇంకోటి ఉంది. ఏమన్నాడు? యోహాను వాళ్ళ శిష్యులకి నేర్పాడయ్యా. మనం అది మర్చిపోతాం. ప్రభువుని ఎందుకు అడిగారు? యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు, మరి నువ్వు కూడా నేర్పు. యోహానుకు పోటీ రావటం ఏంది? అంతేగా, శిష్యులు యోహానుతో పోటీ పడ్డట్టే కదా. ఏరా, యోహానుకు పోటీ రావడం. యోహాను నేర్పిన ప్రార్థన ఏమైంది? ఇంటికి వెళ్ళాక గ్రూప్ చేసుకోండి అంటే మీరు దాని జోలికి వెళ్ళటంలా. ఎందుకంటే మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలిగా. అందుకని వికీపీడియాలోకి వెళ్ళు, లేకపోతే యోహాను నేర్పిన ప్రార్థన ఏంది అని గ్రూప్ చేసుకోండి. కమ్మని వివరణ వచ్చింది. నేను దాన్ని స్కిప్ చేసేస్తాను, మళ్ళీ పక్క వెళ్ళిపోతాను కాబట్టి స్కిప్ చేస్తాను. యోహాను నేర్పిన ప్రార్థన ఏంటంటే, యోహాను ఉద్యమం దేనిని నమ్ముతుందో, దేనిని బోధిస్తుందో దానిని ప్రార్థనలో చెప్పారు. వాట్ వీ బిలీవ్, వాట్ వీ ప్రీచ్, అది అతను నేర్పాడు. అందుకని ప్రభు దగ్గరికి వచ్చి అసలు మన ఉద్యమం, లేకపోతే వాట్ వీ బిలీవ్, హౌ వీ బిలీవ్ గాడ్ అని చెప్తే అప్పుడు వెంటనే నిబంధనని తారుమారు చేసి, అరే నిబంధన సంకుచితం అయిందిరా. ఇది కష్టమైన మాట. ఎందుకు సంకుచితం అయింది? యు ఆర్ మై పీపుల్. ఎవరు యు? ఓన్లీ మీ యూదులు. నువ్వు యూదులు ఫేవర్ అవ్వు కదా. ఓన్లీ యువర్ జ్యూస్, అంతే కదరా. మా దేవుడు అని అన్యులు, ఇతరులు, అన్యులు, అంతేగా. ఆ మాటే కానీ ఇప్పటికి కూడా ఈ సాక్ష్యం కూడా అంతే చెప్పుకుంటా. ఇది ఒక పెద్ద బాధ నాకు. నిజం, అరే కష్టమైన నిజంరా. నరేంద్రని సాక్ష్యం చెప్పరంటే మేము అన్య కుటుంబంలోనికి రక్షణ పొందిన వాళ్ళు చూద్దాం కదరా. క్రైస్తవుడు ఎవడు అన్యుడు కాదు. యూదులకి అన్యులు ఉంటారు. ఎందుకంటే యూదులు ఏమంటారంటే, యావే ఈజ్ మై గాడ్, యెహోవా మన దేవుడు కాదు, మా దేవుడు. అసలు యేసుప్రభు అన్నాడు, అరే దేవుడు మన తండ్రి రా అన్నాడు, నీ తండ్రి రా అన్నాడు. అక్కడ లేదు, అక్కడేం లేదు. ఆ సంకుచితమైన భావాన్ని అందరికీ సార్వత్రికం చేశాడు, పర్సనలైజ్ చేశాడు. అది సార్వత్రికం చేయటమే మాత్రం కాదు, వ్యక్తిగతం చేశాడు, మాతో సంబంధపరిచాడు. అది తండ్రి అనే ఆ ప్రత్యేకమైన భావన. అలాగా అబ్రహాము నిబంధనకు ఒక ప్రత్యామ్నాయాన్ని, అబ్రహాము నిబంధనకి ఒక సవాలును విసిరాడు. సరే, ప్రభు నేర్పిన ప్రార్థనలోది కాదు, కానీ యోధుల గురించి మనం నిబంధన ధర్మశాస్త్రం రెండు చెప్పుకున్నాం కనుక వాళ్ళ విశ్వాస మూలాలు, ఆ ధర్మశాస్త్రాన్ని జస్ట్ ఉటంకించి ముగిస్తాను. ఆయన ధర్మశాస్త్రానికి నూతన భాష్యం చెప్పాడు, అంతే కదా. ధర్మశాస్త్రానికి నూతన భాష్యం చెప్పాడు. ఏమన్నాడు? అరే నరహత్య చెయ్యరాదురా అని అంటే, నువ్వు నీ కొడుకుని ఒరే దొంగ సత్యనోడా అంటే నరహత్య చేసినట్టే అన్నాడు. అన్నాడా లేదా? వ్యర్థుడా అంటే, నీ సహోదరుణ్ణి వ్యర్థుడా అంటే నరహత్య చేసినట్టే అన్నాడు. అంటే అసలు ఒక సవాలు విసిరాడు. ఈ లెక్కన ఇవాళకి యూదులు నరహంతకులే. వాళ్ళందరినీ వ్యర్థుడా అంటారా లేదా? మనల్ని కూడా అంటారు. సాక్షాత్తు ప్రభువు వారిని నమ్మే మనం కూడా వాళ్ళు నమ్మరు కాబట్టి మనం వ్యర్థులనే. అంటే ఎంత సవాలు ప్రభువారి ఇది నేను అంటుంది. ప్రభువారు అస్సలు ఆయన బోధలో ఎంత సవాలు విసిరాడంటే, యు ఆర్ మై పీపుల్ అంటే నో వీఆర్ యువర్ చిల్డ్రన్ అన్నాడు. దేవుడు ఐ ఆమ్ యువర్ గాడ్ అంటే నో యు ఆర్ మై ఫాదర్. అక్కడి నుంచి పరలోకమందున్న మా తండ్రి తెలుగులో, కానీ గ్రీకులో తండ్రి అనే మొదలైంది. తండ్రి నువ్వు స్వర్గంలో ఉన్నావు, తండ్రి నువ్వు పరలోకంలో ఉన్నావు, అది దాని అర్థం. మళ్ళీ అది కూడా గ్రోవ్ చేసుకో, ఇబ్బంది లేదు. కొన్ని గంటల పాటు నేను ఇవన్నీ
కొన్ని గంటలు కాదు, దీని మూలాలు అలా చదువుకుంటా రాసుకుంటా వస్తానే ఉన్నాను. ఎన్ని చూసుకోండి. అందుకని తండ్రి అనే పదంతో లేఖనం, నేను ప్రభు ప్రార్థన చెప్పండి చెప్పొద్దు, దాని గురించి వివాదపడండి, నేను దాని జోలికి అసలు వెళ్ళటమే అసలు. లేఖనం ఏం చెబుతుందంటే దేవుణ్ణి మనకి తండ్రిగా పరిచయం చేస్తుంది. తండ్రిగా పరిచయం చేస్తుంది. ఎలా తండ్రిగా పరిచయం చేస్తుందంటే, అరే నేను మా అమ్మ కడుపున పుట్టాను, నువ్వు మీ అమ్మ కడుపున పుట్టావు, నీకు నాకు ఉన్న పోలిక ఏంటంటే నీ బొడ్డు కోచారు, నా బొడ్డు కోచారు. కోచారా లేదా? బొడ్డు లేకుండా పుట్టినోడు వాడు ఒక్కడే ఆదాం. వాడికి బొడ్డు లేదు, కోయటానికి అమ్మ లేదు. బొడ్డు లేనోడు వాడొక్కడే ఆదాం ఒక్కడే. మిగతా వాళ్ళందరికీ బొడ్డు ఉంది యేసు ప్రభు. అందుకని యెహోవా, అందుకనే ఉన్నాడు యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ. అన్న వీడు రక్త సంబంధి, ఆయనేమో ఆత్మ సంబంధి, వీడు రక్త సంబంధి, మా అన్న. అలాగా తండ్రి అనే పదాన్ని చాలా భావగర్భితంగా ఆనాటి సంప్రదాయ సనాతన యూదులు అందాం, సనాతన యూదుల విశ్వాసాన్ని సవాలు చేసి, నీకు దేవుడు రా, మాకు తండ్రి, మీరు ప్రజలు రా, మేము బిడ్డలం. సో దిస్ ఈజ్ వాట్ ఐ ప్రీచ్, ఐ బిలీవ్, నేను నేర్పేది ఇది అన్నా. ఇవాళకి అక్కడికి ఆపుకుంటాను. థ్యాంక్స్.